సతీ వియోగ దుఃఖంతో శివుడు పూర్తిగా మారిపోయాడు. సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఆయన కళ్ళల్లో దుఃఖం, మనసులో శూన్యం. సతీదేవి మృతదేహం కనిపిస్తున్నంత వరకు శివుడిని సాధారణ స్థితికి తీసుకురాలేమని భావించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండాలుగా చేశాడు. సతీదేవి శరీర భాగాలు, ఆభరణాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా, భక్తులకు ముఖ్యంగా తంత్ర సాధనలకు ఆరాధనా స్థలాలుగా మారాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయణి మాత భైరవుడిని తోడుగా దర్శనమిస్తుంది. సతీదేవి శరీర అవయవాలు, ఆభరణాలు మొత్తం 108 వస్తువులు వివిధ ప్రదేశాల్లో పడి 108 శక్తిపీఠాలు ఏర్పడినట్లు కూడా ఒక ప్రచారం ఉంది. భారతదేశంతో పాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లోనూ ఈ శక్తిపీఠాలు కనిపిస్తున్నాయి. పురాణ ప్రామాణ్యం ప్రకారం ప్రధాన శక్తిపీఠాలు 51గా గుర్తించబడ్డాయి. కానీ ఆది శంకరాచార్యులు ఎన్నుకున్న 18 ప్రధాన క్షేత్రాలు అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రాచుర్యం పొందాయి. ఆది శంకరాచార్యులు ఈ జాబితాలోని ముఖ్యమైన కొన్ని క్షేత్రాలను దర్శించి అక్కడ శ్రీచక్ర ప్రతిష్టతతో సహా వివిధ ధార్మిక సంస్కరణలు చేపట్టారని ప్రతీతి. ప్రతి శక్తిపీఠం సతీదేవి శరీర భాగం పడిన పవిత్ర స్థలం మాత్రమే కాదు, ఆ జగన్మాత శక్తి సాన్నిధ్యానికి ఒక నిత్య నివాసం. ప్రతి దర్శనం భక్తుని జీవితాన్ని పునీతం చేసి పరివర్తన చెందగల ఒక అద్భుత ఆధ్యాత్మిక అనుభవం. లోకపావని అయిన ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆశిస్తూ ఓం శక్తి.